స్కిల్ ఇండియా కాంపిటీషన్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్న యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రం నుంచి ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు ఉపాధి, కార్మిక శాఖ శిక్షణ ఇవ్వనుంది. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారిని 2026లో చైనాలో జరిగే పోటీలకు పంపించనుంది కేంద్రం. స్కిల్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొనడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 30 లోపు 16 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రం నుంచి 63 విభాగాల్లో పోటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో కాంపిటీషన్ నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది యువతను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు చేస్తోంది ప్రభుత్వం. ఇండియా స్కిల్ కాంపిటీషన్లో పాల్గొనే అభ్యర్థులకు ఉపాధి, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ పోటీల్లో విజయం సాధించిన అభ్యర్థులు 2026లో చైనాలో జరిగే వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో అర్హత సాధించాలంటే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాలి. ఆ తర్వాత రీజనల్ లెవెల్లో దక్షిణాది రాష్ట్రాల కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. అక్కడ గెలిచిన అభ్యర్థులకు మళ్లీ ట్రైనింగ్ ఇచ్చి 2025లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో విన్ అయిన వారు వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లో పాల్గొంటారు. స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ కంప్లీట్ చేస్తాం. స్టేట్ లెవెల్లో కంప్లీట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి స్పాన్సర్ చేస్తాం. నేషనల్ లెవెల్లో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించి వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ ప్రిపేర్ చేయించి ఒక గైడ్ని ప్రొవైడ్ చేసి విత్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో వాళ్ళకి చైనా పంపించడం జరుగుతుంది 26లో. కాబట్టి ఎక్కువ మంది దీనిలో పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఏజ్ ఒకటే మినిమం క్రైటీరియా. ఏజ్ 16 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఉండాలి. దీంట్లో గ్రూప్ కాంపిటీషన్ ఉంటుంది, ఇండివిజువల్ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. జిల్లా, స్టేట్, రీజియన్, నేషనల్ లెవెల్లో పాల్గొనే అభ్యర్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఈ సర్టిఫికేట్స్ ద్వారా ఇండస్ట్రీస్లో పనిచేసే వారికి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు కార్మిక, ఉపాధి శాఖ అధికారులు.